హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఇప్పటి వరకు నేను ఫస్ట్ చూపించాను కదా కొంచెం, అవి మా అపార్ట్మెంట్స్లో బ్రహ్మోత్సవాలు జరిగాయి 4-5 days. అందులోనే నేను బిజీ ఉన్నాను అనమాట. మార్నింగ్ వెళ్ళడం, రావడం, దర్శనం చేసుకోవడం, దేవుడికి అన్నం పెట్టుకోవడం, వీటన్నిటిలోనే చాలా అంటే చాలా బాగా చేశారు. ఇది మాకు 3rd time చేస్తున్నారనమాట. ఎంత బాగా చేశారు. ఈసారి ఎలిఫెంట్ కూడా వచ్చింది, ఎక్కడి నుంచో తీసుకొచ్చారంట. అది షుగర్ క్యాన్ తింటుంది. అబ్బాబ్బా ఎంత క్యూట్ అనమాట. మోస్ట్ డివోషనల్ అండ్ మోస్ట్ పాజిటివ్ వైబ్స్ ఇచ్చే యానిమల్ ఏదైనా ఉంది అంటే అది మన గజరాజన్ అనమాట. ఎంత బాగా అనిపించిందో. అది అక్కడ మార్నింగ్ అక్కడ ఒక చెట్టు నీడ దగ్గర అక్కడ దానికి ఉంచేస్తున్నారనమాట. మార్నింగ్ ఈవినింగ్ అది టెంపుల్ దగ్గరికి వచ్చి మా అందరికీ పిల్లలందరూ చూసి దాన్ని ఆడుకుంటున్నారు. చూస్తున్నారు. నార్మల్లీ మన పిల్లలు ఈ కార్టూన్స్లోనే ఎలిఫెంట్స్ని చూడటము అది ఎక్కువ ఫనీ వేలో ఉంటుంది అనుకున్నారు. రియల్ ఎలిఫెంట్ని చేస్తే అది అంత పొడుగు, అంత పెద్దగా ఉంటుంది అనేసి చాలామంది పిల్లలకి అసలు తెలియదు కదా. అండ్ ఈ కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకైతే మరీ అస్సలు తెలియదు. ముందు పిల్లలు అంటే కొంచెమైనా అక్కడ కనీసం జూలోనో లేదా మనకి సంబరాలు ఇవన్నీ అవుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర కొద్దిగైనా చూసేవాళ్ళు. బట్ ఈ కోవిడ్ టైంలో పుట్టిన పిల్లలకి అసలు ఏమీ తెలియదు కదా దునియా. వాళ్ళు ఇప్పుడిప్పుడే చూస్తున్నారు. వాళ్ళు 3 years 4 years వచ్చినప్పుడు ఇప్పుడు నిజం ప్రపంచాన్ని చూస్తున్నారు. స్కూల్ నుంచి వచ్చినప్పుడైతే ఆ ఎలిఫెంట్ని చూడడానికి వెళ్ళి అందరూ అక్కడే ఉండిపోతున్నారనమాట. దానికి బోల్డ్ అని షుగర్ క్యాన్ వేశారు. అయితే ఆ చెరుకు గడ్డలని, ఎంత పెద్ద పెద్ద చెరుకు గడ్డలని అది చాలా సునాయాసంగా టపక్మని ఇరిపేస్తుంది అనమాట. ఏదో చిన్న మనం టూత్ పిక్లు ఇరుపుతాం చూడండి, అంత ఈజీగా అది ఇరిపేసి నోట్లో పెట్టుకుని తింటుంది. అండ్ మధ్య మధ్యలో అరుస్తుంది కూడా. అండ్ దానికి పిల్లలందరూ బనానాలు, తర్వాత జాంకాయలు, యాపిల్ అన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నారు. అండ్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది. అండ్ అది కూడా ఎంత కామ్ అండ్ అంటే శాంతిగా ఉంటుంది చూడండి, అలాంటి ఎలిఫెంట్ అనమాట. దానివల్ల ఇంకా బాగా అనిపించింది. అండ్ పిల్లలందరూ దాని తొండంతో ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారు. ఎంత బాగా అనిపించింది అనమాట. అండ్ బ్రహ్మోత్సవాలు కూడా చాలా చాలా బాగా అయ్యాయండి. ఫుల్ మొత్తం అపార్ట్మెంట్స్ అన్ని దగ్గర మంచిగా డెకరేషన్స్ చేసి కిందంతా పువ్వులతో ముగ్గులేసి చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. మరి ఎక్కువ డీటెయిల్గా నేను షూట్ చేయలేదు, కొంచెం తీశాను. అదే నేను మీకు ఫస్ట్లో యాడ్ చేశాను. మధ్యలో ఏమైనా క్లిప్స్ ఉంటే లాస్ట్లో యాడ్ చేస్తాను. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే మీకు ఇంకా ఎక్కువ పిక్చర్స్ చూడడానికి వస్తుంది అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ఇలా పడి వంట చేసేస్తున్నా అనుకుంటున్నారు, మా ఇంటికి కొంతమంది గెస్ట్లు వస్తున్నారనమాట. సో కంప్లీట్ వెజిటేరియన్ తినే గెస్ట్లు. సో వీళ్ళ కోసం నేను ఒక సింపుల్ మెన్యూ అండ్ ఈజీగా కుక్ అయిపోయేవన్నీ నేను కొన్ని చేస్తున్నాను. అదే నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మన మెన్యూలోని ఫస్ట్ మనము మష్రూమ్ పులావ్ చేసుకుందాం అనమాట. మష్రూమ్ పులావ్కి కావాల్సినట్టు మష్రూమ్స్ అన్నవి కట్ చేసుకుంటున్నా. అండ్ మష్రూమ్స్ పెద్దగానే కట్ చేసుకోవాలి, లేదంటే అవి ఏమంటారు బాగుండదు అనమాట, మెల్ట్ అయిపోయినట్టు అయిపోతే. అండ్ ఆల్రెడీ ఎవరికి ఎక్కువ మంది కోసం కుక్ చేయాలి అనుకుంటే ప్రిపరేషన్స్ ఆర్ మస్ట్ అండ్ షూట్ అనమాట. ప్రిపరేషన్ లైక్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం, కొంచెం అల్లం ఎల్లుల్లిపాయలు అల్లం తొక్కలు తీసి ఉంచేసుకోవడం, తర్వాత సాలెడ్ కోసం ఏమైనా కట్ చేయాలి అనుకుంటే అవన్నీ కట్ చేయడం, ఇలాంటివన్నీ చిన్నవి పనులు మనం ముందు రోజే చేసేసుకున్నామంటే చాలా చాలా ఈజీ అవుతుంది. అండ్ వంట కూడా వాళ్ళు రాకముందే మీరు వంట అన్నది చేసేసుకున్నారనుకోండి, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో కొంచెం కూర్చుని మాట్లాడడానికి అవుతుంది. లేదంటే ఎంత చేసిన తర్వాత కూడా మళ్ళీ అన్నీ వేడి చేసి వడ్డించి అన్నీ చేసినప్పుడు మనం అక్కడ కూర్చోడానికి అయితే అవ్వదు. అస్సలు చేయలేదంటే మాత్రం మరీ అసలు ఇంకా మనం హాల్ వైపే చూడడానికి కాదనమాట, ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అందుకోసం కొంచెం ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అనమాట. అండ్ తొందరగా ఐ థింక్ ఈరోజు నేను 9కో ఎప్పుడో మొదలు పెట్టాను. అన్నీ అయినప్పటికీ అరౌండ్ 12 అయిందనమాట. చాలా వెరైటీస్ అన్నీ చేశాను. మీరు కూడా ఈరోజు చూసేయండి, ఎంజాయ్ చేసేయండి.
పులావ్ చేసుకుంటున్నప్పుడు మాత్రం బోల్డ్ అని వెజిటేబుల్స్ వేసుకుంటేనే ఆ పులావ్కి రిచ్నెస్ వస్తుంది, అంటే బాగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్లో అన్నిటిలోని బాగా అనిపిస్తుంది. అండ్ జీడిపప్పు అనేది ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి, అది లాస్ట్లో యాడ్ చేసుకుంటే ఆ క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇందులో ఎన్ని వెజిటేబుల్స్ వేసాను తెలుసా? క్యారెట్స్, పీస్, తర్వాత బీన్స్, తర్వాత మష్రూమ్స్, ఇంకా క్యాప్సికమ్, ఇలా బోల్డ్ అని వేసాను. అండ్ సేమియా పాయసం కూడా చేసేస్తున్నాను. ఏదో ఒక స్వీట్స్ తప్పకుండా చేస్తాం కదా, అలా అనమాట. సో సేమియా పాయసం కూడా కొంచెం పలచగానే చేసుకోండి, అప్పుడే వాళ్ళు ఒక 2 hours అయిన తర్వాత కూడా తిక్కగా ఉంటుంది అండ్ సరిగ్గా సరిపోతుంది అనమాట. పాయసం లేట్ అవుతుంది కొద్దీ అది గట్టిగా అయిపోతుంది కదా, అందుకే ఏం చేయాలంటే వేరేగా ఒక పాల ప్యాకెట్ మరగబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది గట్టిగా అయినప్పుడల్లా ఆ పాల ప్యాకెట్ కొంచెం పాలు తీసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. దాంతోపాటు సాలడ్ కోసం కూడా కుకుంబర్, ఆనియన్స్, టమాటోస్ అన్నీ కట్ చేసుకుని అందులో పెరిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. వాటర్ మెజర్మెంట్ సరిగ్గా చూసుకుని వేసుకోండి. అండ్ ఈజీ అనండి చేయడం. జస్ట్ మనకేం కావాలంటే తర్వాత ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అన్నది ఒక పాయింట్ ఒకటి కొంచెం ముందు ఆలోచించుకుంటే చాలా చాలా ఈజీ. మొత్తం నేను ఒక్కదాన్ని చేసుకున్నాను అనమాట. చేశాను. బాగుంటుంది అనమాట. మన ప్లానింగ్ ఒకలా ఉంటుంది, అలా తగ్గట్టుగా టక్టక్మని చేసేయచ్చు. లాస్ట్లోని కొద్దిగా ఉప్పు అండ్ బిర్యానీ మసాలా యాడ్ చేసేద్దాం. కొంచెం టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి తర్వాత అప్పుడు మొత్తం నేను ఏమేమి చేశాను తెలుసా? పాయసం, మష్రూమ్ పులావ్, తర్వాత గార్లు, బెండకాయ లేపుడు, అన్నం, పప్పు, సాలెడ్, దాని తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను ఉండండి ఏమేమి చేశాను. ఇది చేసి వారం అయిపోయింది కదా, నాకు కూడా అస్సలు గుర్తులేదు ఏమేమి చేశాను. తర్వాత కూడా ఇంకేవేవో చేశాను. పొటల్స్, పొటాటో కర్రీ, తర్వాత అప్పడాలు, వడియాలు అయిపోయాను, టమాటో చారు చేశాను, ఇలా అన్నీ చేశాను అనమాట. సో మంచిగా తిన్నాము చాలా రోజుల తర్వాత. ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. అండ్ మనం కుక్కర్ పెట్టేసుకుని, ఈ గ్రీక్ ఐరన్ కుక్కర్ అయితే మస్తు 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 ఉంటుంది అనమాట. పులావ్స్ ఇందులో ఏమైనా చేసుకుంటే పర్ఫెక్ట్ వస్తుంది, ఎందుకంటే దానికి టైమింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ 12 minutes టైమర్ పెట్టుకుని వండామంటే అద్దరిపోద్ది. 12 minutes టైమర్ అయిపోయిన తర్వాత దాని ప్రెషర్ పోయిన తర్వాత దాన్ని ఓపెన్ చేసుకున్నాము. చూసారు కదా, అన్నం విడివిడిగా పొడిపిడిగా బాగా వచ్చింది. దాంట్లోనే ఫైనల్లీ కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అంతే, సూపర్ సింపుల్ మష్రూమ్ పులావ్ రెడీ.
అండ్ మీ అందరికీ తెలుసు కదా, అప్పడాలు వడియాలు లేకుండా మా ఇంట్లోనే ఏది అవ్వదు. సో మా మమ్మీ వచ్చింది కదా, మీకు తెలుసో లేదో, నిన్న హరీష వీడియోలో కూడా చూపించింది. మమ్మీ బోల్డ్ అని ఇంట్లో పెట్టిన వడియాలు అన్నీ తీసుకొచ్చింది అనమాట. అంత బాగున్నాయి తెలుసా. నేను వీలైతే గ్యారంటీగా రెసిపీ ఒకటి మాత్రం నేను మీకు చూపించమని చెప్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వేపుతున్నాను అప్పడాలు, దాని తర్వాత అయిపోయిన సగ్గుబియ్యం వడియాలు, ఇవన్నీ అయిపా చాలా యమ్మీ ఉంటాయన్నమాట. సో ఫైనలీ ఇవన్నీ కుక్ చేశాను. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇక్కడికి ఇవి చూపించేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మష్రూమ్ పులావ్, సేమియా పాయసం, సాలడ్, తర్వాత బెండకాయ లేపుడు, పప్పు, చారు, పన్నీర్ మష్రూమ్ కర్రీ, అప్పడాలు వడియాలు, మష్రూమ్ కర్రీ అందాలి చెప్పడం మర్చిపోయాను. అండ్ పొటల్స్ ఆలు వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ అన్నం ఇక్కడ కుక్ అవుతుంది. అండ్ గారెల కోసం గ్రైండర్లోని గారెలు వేస్తున్నాను. సో మష్రూమ్ కర్రీ నేను షూట్ చేయలేదు, కానీ అదైతే ఎంత యమ్మీ వచ్చింది తెలుసా, చాలా యమ్మీ వచ్చింది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేను మీకు ఈ స్టైల్లో చేసి చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా. ఈ గారెలు అయిపోయింది. దాని తర్వాత ఒక పక్క రెండు కడాయిలు పెట్టుకుని 2 దగ్గర ఆయిల్ పెట్టేసా. అండ్ హ్యాపీగా ఒకవైపు ఇవి ఒకవైపు గార్లు వేస్తాను. తర్వాత వాళ్ళు వచ్చారు అండ్ వీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ ఫ్యామిలీ టైం అనమాట. అది ఈరోజు వ్లాగ్. మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తానండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.